యాక్చువల్లీ దేవర పార్ట్ 2 స్టోరీ అయితే రెడీగానే ఉంది. కానీ పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ చూసి పార్ట్ 2 స్టోరీలో చాలా వరకు మార్పులు చేస్తున్నారట. ఇప్పుడు కొరటాల శివ ఒక 3 months రెస్ట్ తీసుకుని మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ పార్ట్ 2 స్టోరీ మీద అయితే కూర్చోబోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవర పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా స్టోరీ రొటీన్ గానే ఉంది. కాకపోతే కొత్త బ్యాక్గ్రౌండ్ లో చూపించడం వల్ల ఒక కొత్త ఫీలింగ్ వచ్చిందని చాలా మంది చెప్పారు. యాక్చువల్లీ సినిమా ఎన్టీఆర్ స్టామినా వల్ల గట్టెక్కేసింది. సినిమా స్టోరీ కూడా కొంచెం రొటీన్ గానే ఉంది. అండ్ సినిమా క్లైమాక్స్ ని సడన్ గా ఆపేయడం అండ్ సెకండ్ పార్ట్ కి సరిగ్గా లీడ్స్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని సరిగ్గా పట్టుకుని దేవర పార్ట్ 2 స్టోరీని కరెక్ట్ గా రెడీ చేస్తారట. అండ్ దేవర పార్ట్ 2 ని 2 years తర్వాతే మొదలు పెడతారట. ఈ లోపు ఎన్టీఆర్ వార్ 2 అలాగే ప్రశాంత్ నీల్ సినిమాని కంప్లీట్ చేసుకుని వస్తాడు. ఇంకా దేవర పార్ట్ 2 లో ఇంకో కొత్త ప్రపంచాన్ని కూడా పెడతారని దానికి దీనికి కనెక్షన్ ఇస్తారని బయట టాక్ నడుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ కొరటాల శివ మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్ట్ 2 కి ఏవైతే క్వశ్చన్స్ అన్ని మిగిలిపోయాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ 2 లో చాలా పర్ఫెక్ట్ గా చూపించాలి. అండ్ ప్రతి క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వగలగాలి. అండ్ ఈ ఆన్సర్స్ అన్ని కూడా చాలా ఎంగేజింగ్ గా స్క్రీన్ మీద అయితే చూపించాలి. మనకి కేజీఎఫ్ పార్ట్ 1 కి వదిలిన క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ 2 లో చాలా పర్ఫెక్ట్ గా చూపించి వదిలేశారు. అండ్ ఆ ఎంగేజింగ్ ఆ స్క్రీన్ ప్లే వేరే లెవెల్ అసలు. ఇప్పుడు దేవర పార్ట్ 2 కూడా అలాగే చేద్దామని కొరటాల శివ భావిస్తున్నారట. ఎంత టైం అయినా పర్లేదు కొంచెం టైం తీసుకుని కొత్త టీం ని కూడా రిక్రూట్ చేసుకున్నారట ఈ మూవీ స్టోరీ కోసం. అంత గట్టిగా వర్కౌట్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే కొరటాల శివకి ఆయన సన్నిహితులే కొంతమంది ఫోన్ చేసి చెప్పారట ఆచార్య అనేది చిరంజీవి గారు వేలు పెట్టడం వల్ల ఫ్లాప్ అయిందని మేము అనుకున్నాం. కాకపోతే ఈ దేవర సినిమా చూసిన తర్వాత మీరు ఇంకా ఆచార్య వైబ్స్ నుంచి బయటికి రాలేదని కొరటాల శివ దగ్గర వాళ్ళే కొంచెం ఆయనకి ఫోన్ చేసి సినిమా గురించి రివ్యూ ఇచ్చారట. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఆచార్య మూవీ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్ లోనే ఉంటది. కాకపోతే అక్కడ సరిగ్గా సెట్ అవ్వకపోవడం కొన్ని రీజన్స్ వల్ల సినిమా ఫ్లాప్ అయింది. దేవర మూవీ కూడా ఒక ఫిక్షనల్ వరల్డే. కాకపోతే ఇక్కడ కూడా ఎన్టీఆర్ స్టామినా వల్ల సినిమా గట్టెక్కింది. కానీ కొరటాల శివ పెద్దగా ప్రూవ్ చేసింది అయితే ఏమీ లేదు. ఆయన చేయాల్సింది చేశారు. బట్ స్టోరీ వైజ్ ఇంకా డెప్త్ ఉండి ఇంకా ఇంటెన్సిటీ ఉంటే బాగుండేదని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేమ్ అదే ఫీడ్బ్యాక్ ని కొరటాల శివ దగ్గరగా ఉండే స్నేహితులు అందరూ చెప్పారట. సో అందుకనే పార్ట్ 2 అయితే ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ మొత్తాన్ని స్క్రాప్ చేసి పడేసి మళ్ళీ కొత్తగా అంతా రీఫ్రెష్ గా రాద్దామని కొరటాల శివ అనుకుంటున్నారు. దీని గురించి రీసెంట్ గా కొన్ని రోజుల ముందు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది పెట్టి కొత్త రైటర్స్ అయితే తీసుకున్నారట. వాళ్ళకి నెలకి శాలరీయే 37,000 35,000 మధ్య బేరమాడినట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యే వరకు కొరటాల శివతో ఉండి పనిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళలో ఎవరైనా నచ్చితే కంటిన్యూస్ గా ఉంచుకుంటారు, లేదు అంటే వాళ్ళని తీసేస్తారు. సో ఏదేమైనా దేవర పార్ట్ 2 కి ప్లానింగ్ అయితే గట్టిగానే జరుగుతుంది. అండ్ ఈ పార్ట్ 1 ఇప్పటికే 466 crores వరకు తీసుకొచ్చింది. సో చూస్తుంటే లాంగ్ రన్ లో దేవర పార్ట్ 1 500 కోట్లు అయితే దాటుతుంది. మరి పార్ట్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే సినిమా హిందీలో అంత అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేదు భయ్య. కలెక్షన్స్ అయితే ఏదో పర్లేదు అన్నట్టుగా ఉన్నాయి కానీ మరి డీసెంట్ గా కూడా లేవు. పెద్ద పోటీలో లేకుండా రిలీజ్ అయినా సరే ఎందుకో మరి ఎన్టీఆర్ కి నార్త్ లో అంత రీచ్ రాలేదనే చెప్పాలి. ఇంకా దేవర మూవీ నైజాం లో బాగానే ఆడి లాభాలు తీసుకొచ్చిన ఇటు ఏపీలో కొన్ని ఏరియాస్ లో అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లాంటి చోట్ల 1-2 కోట్లు నష్టపోయే విధంగా ఉందట.